వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు విద్యార్థులను తనిఖీలు చేసి ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ ఎంఈఓ కె రవీందర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని, ముందుగా పరీక్షలు రాసే విద్యార్థులు అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు విద్యాధికారి పర్యవేక్షణలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయకేతనం ఎగురవేయాలని తెలిపారు. పదవ తరగతి పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, చక్కగా యూ హ్యావ్ ద కేపబిలిటీస్, మీరు రాసే సత్తువా కలిగి ఉన్నారు కనుక మంచిగా రాయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఉత్తర్వుల మేరకు ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలన్నీ కూడా గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ మేడం గారి నేతృత్వంలో, మా గౌరవ జిల్లా విద్యాధికారి పర్యవేక్షణలో మనకు జిల్లా స్థాయిలో అన్ని పరీక్షా కేంద్రాలలో సక్రమైనటువంటి రీతిలో ఎస్ఎస్సి పరీక్షలు నిర్వహించటకు అన్ని ప్రణాళికలు గతంలోనే ఆదేశాల ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలో మనకు 2 పరీక్షా కేంద్రాలు ఉన్నాయండి. ఒకటి జెడ్పీఎస్ఎస్ నగనూరు, రెండవది జెడ్పీఎస్ఎస్ దుర్షేడ్ కేంద్రంగా మనకు విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 453 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. దీంట్లో 223 మంది నగనూరు పరీక్షా కేంద్రంలో, 230 మంది దుర్షేడ్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్షకు హాజరు కావడానికి సంబంధిత ప్రధానోపాధ్యాయులందరూ కూడా కావలసినటువంటి వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీటి వసతి కానీ, తర్వాత టాయిలెట్ రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా పకడ్బందీగా గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు ఎంఈఓస్గా మేము నిరంతరం పర్యవేక్షణ జరుపుతూ ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి మేమందరం కూడా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరినీ కూడా కోరేది ఏంటంటే, మన జిల్లాలో ఎప్పటి నుండో ప్రణాళికాబద్ధమైనటువంటి స్పెషల్ క్లాసెస్ మార్నింగ్, ఈవినింగ్, తర్వాత విద్యార్థులకు స్నాక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం కనుక ఈసారి విద్యార్థులందరూ కూడా అత్యంత జీపీతో గుణాత్మకమైనటువంటి ఫలితాలు సాధిస్తారని కూడా నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్, తర్వాత సెక్యూరిటీ, వీళ్ళందరూ కూడా పరీక్షా కేంద్రాలలో హాజరు కావడం జరిగింది. వారికి కూడా నేను సభాముఖంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరీంనగర్ రూరల్ మండలంలో 2 పరీక్షా కేంద్రాలు కూడా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించబడతాయని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి. సో అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ గత ఫలితాలను అధిగమించాలని కూడా నేను విద్యార్థులందరినీ కూడా కోరుతున్నాను. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా తెలిపేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో భయాందోళనలకు గురి కాకండి. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా చక్కగా వాళ్ళు స్వయంగా రాసుకుంటారని కూడా తెలియజేస్తూ గుణాత్మకమైనటువంటి ఫలితాలు మనం పొందుతామని, కరీంనగర్ రూరల్ మండల్ ఈసారి కరీంనగర్ జిల్లా స్థాయిలో అత్యధికమైనటువంటి జీపీఏ ఫలితాలను పొందుతూ అగ్రగామిగా ఉండాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. సో ఈ అవకాశం మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.